వైసీపీ ఎమ్మెల్సీ ప్రస్తుతం మండపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న తోట త్రిమూర్తులకు విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు షాక్ ఇచ్చింది. 28 ఏళ్లుగా కోర్టులో నలుగుతూ వస్తున్న శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల రూపాయల జరిమానాను విధించింది. దీంతో తోట త్రిమూర్తులు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడంపై అనుమానం నెలకొంది. అసలు ఏంటి శిరోముండనం కేసు? తోట త్రిమూర్తులు ఇందులో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? ఈ వీడియోలో చూద్దాం. 1982లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరిన తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. కానీ అది నెరవేరకపోవడంతో 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గంట గుర్తుపై పోటీ చేసిన తోట త్రిమూర్తులకు టీడీపీ, బీఎస్పీ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. అయితే ఇదే టైంలో తోట త్రిమూర్తులు మనుషులు రిగ్గింగ్కి పాల్పడుతున్నారు అంటూ ఓ 5గురు బీఎస్పీ బూత్ ఏజెంట్ కుర్రాళ్ళు గొడవకు దిగారు. ఆ గొడవ బాగా పెద్దగా జరిగింది. తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు. తోట త్రిమూర్తులు జస్ట్ 3000 ఓట్ల మెజార్టీతో అనూహ్యంగా ఆ ఎన్నిక గెలిచి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. కానీ అప్పటి నుంచి తనను అవమానించిన కుర్రాళ్లపై కక్ష సాధింపులు మొదలుపెట్టారని స్థానికులు చెబుతూ ఉంటారు. 1996 డిసెంబర్ 29న రామచంద్రాపురం మండలంలోని వెంకటాయపాలెంలో 5గురు దళిత యువకులను ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మనుషులు పట్టుకున్నారు. పొలం చుట్టూ ఫెన్సింగ్ ధ్వంసం చేశారని, అమ్మాయిలపై టీజింగ్కి పాల్పడుతున్నారని కారణాలు చెప్పి 5గురు కుర్రాళ్లను ఊళ్ళో అవమానిస్తూ ఊరేగించారు. అంతటితో ఆకుండా అందులో 2 కుర్రాళ్లకు గుండు కొట్టించి కనుబొమ్మలు గీయించారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చేయించిన ఈ పని అప్పట్లో సంచలనంగా మారిపోయింది. ఆ బాధితులైన కుర్రాళ్లు పోలీసులను ఆశ్రయించారు. 1997 జనవరి 1న ద్రాక్షారామం పోలీస్ స్టేషన్లో ఆ ఏడాదికి మొదటి కేసుగా ఈ దళితుల శిరోముండనం కేసు నమోదైంది. అప్పట్లో తోట త్రిమూర్తులు 3 నెలల పాటు జైల్లో కూడా ఉన్నారు. కానీ తర్వాత కేసును పక్కన పెట్టేశారు. బాధితులు మాత్రం పోరాటం చేస్తూనే ఉన్నారు. శిరోముండనం జరిగిన 2 బాధితుల్లో ఓ వ్యక్తి మృతి చెందారు కూడా. మిగిలిన 4 ఈ పోరాటాన్ని కొనసాగించారు. కేసుకు సంబంధించిన 24 మంది సాక్షుల్లో 11 మంది వేర్వేరు కారణాలతో చనిపోయారు. అయినా ఈ పోరాటం ఆగలేదు. హైకోర్టుకు కూడా వెళ్లారు. హైకోర్టు జిల్లా కలెక్టర్ని విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించి 6 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఈలోగా తోట త్రిమూర్తులు అసలు ఆ యువకులు 2 దళితులు కాదని, వాళ్లలో ఒకరి అమ్మ మృతి చెందినప్పుడు ఆ సమాధిపై సిలువ గుర్తు వేయించారని, సో వీళ్ళు క్రైస్తవుల్లోకి మారిన కారణంగా బీసీ కిందకు వస్తారని, ఈ కేసు ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ తగదని తోట త్రిమూర్తులు వాదిస్తూ వచ్చారు. ఊళ్ళో పంచాయతీ పెద్దలు చేయించిన పనిని తన మీద రుద్దడానికి చూస్తున్నారని చెబుతూ వచ్చేవాళ్ళు. కానీ ఆ యువకులు క్రైస్తవులని సాక్ష్యాలు చెప్పేలా అధికారులను తోట త్రిమూర్తులు ప్రభావితం చేశారన్న బాధితుల వాదనతో ఏకీభవించిన విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పిచ్చింది. తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ 8వసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో దిగుతున్న తోట త్రిమూర్తులకు షాక్ ఇచ్చింది. మొత్తంగా 28 సంవత్సరాల తర్వాత 148 విచారణ వాయిదాల తర్వాత ఈ కేసులో ఈ తీర్పు వెలువడింది.